నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కలల కౌగిలి 10వ భాగం. నిర్మల షాపు నుంచి ఇంటికి వస్తోంది. కిరణ్ ఎదురయ్యాడు. ఒక కేసు చూడటానికి ఈ వీధిలోనికి వచ్చాను. ఎలాగో మీరు వచ్చే టైం అవుతుంది కదా అని ఇక్కడ ఆగాను అన్నాడు. ఇద్దరూ కలిసి నడవసాగారు. ఏం కేసు అది? ఒక గూండా మరో గూండాని పొడిచాడు. అబ్బా, ఇలాంటివి రోజూ చూడటానికి మీకు మనసంతా ఎలాగో అవదా? మొదట్లో కడుపులో తిప్పేది, ఇంటికి వెళ్ళినా అదే దృశ్యం వెంటాడేది. రాత్రి నిద్రలో అదే సంఘటనలు కలలోకి వచ్చేవి. క్రమంగా అలవాటైపోయింది. డాక్టర్లకి మొదట కప్పకోసినప్పుడు మనసు రెపరెపలాడుతుంది. తర్వాత శరీరాలు కోసినా ఏమీ అవదు. లాయర్లకి మొదటి కేసుకి శిక్ష పడితే అయ్యో మన అసమర్థతేమో అని బాధ కలుగుతుంది. ఆ తర్వాత ఉరి శిక్ష పడినా అది వాళ్ల రాత అనుకుంటారు. మా పోలీసులు కూడా అంతే. వృత్తి అనే దానిని మనసుకు తీసుకుంటే ఏ మనిషి కూడా తన ధర్మాన్ని నిర్వర్తించలేడు. ఏ వృత్తిని చేపట్టిన మనిషి అయినా వృత్తికి తనొక బాధ్యుడిని మాత్రమే అనుకోవాలి. ఆకలేస్తుంది, ఎక్కడైనా టిఫిన్ తిందామా అన్నాడతను. నిర్మల తల ఊపింది. ఇద్దరూ హోటల్కి వచ్చారు. ఫ్యామిలీ రూములో కూర్చున్నారు. కిరణ్ రసగుల్లాకి ఆర్డర్ ఇచ్చాడు. అది నాకు చాలా ఇష్టం అంది. అని తెలిసే ఆర్డర్ ఇచ్చాను అన్నాడతను నవ్వుతూ. మీకెలా తెలుసు? ఇన్నాళ్ల పరిచయంలో ఆ మాత్రం తెలుసుకోలేనా అన్నాడతను. రసగుల్లా వచ్చింది. ఇద్దరూ తినసాగారు. మీకు ఇష్టమేనా? రసగుల్లా చెంచాతో చూపిస్తూ అంది. అంతగా ఇష్టం లేదు. మరి ఎందుకు తింటున్నారు? మీకిష్టం కాబట్టి. కాస్త ఆగి అన్నాడు. ఇష్టమైన వాళ్ల కోసం వాళ్ళకిష్టమైన పనులు చేయడంలో ఒక ఆనందం ఉంటుంది. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నిర్మల మెల్లగా తన చూపులు విడదీసుకుని ప్లేటు వైపు చూడసాగింది. కిరణ్ తింటూ అన్నాడు. నేను నా మనసు చెప్పేశాను, మీరు చెప్పలేదు. ఏమని? మీరంటే నాకిష్టం అని చెప్పాను. నేను నిర్మల తలదించుకుంది. నాకు చెప్పడం రాదు. కిరణ్ నిర్మల చేతి మీద చేయి ఆనించాడు. నీలు, నువ్వు చెప్పలేకపోవటం సిగ్గా, మొహమాటమా, లేక అసలు ఏ అభిప్రాయం నా పట్ల లేదా? నిర్మల కాసేపు ఆలోచించింది. తర్వాత తలెత్తుతూ అడిగింది. చెప్పినందువల్ల ప్రయోజనం ఏమిటి? చాలా ఉంది. ఏమిటది? మన పెళ్లి ముడిపడుతుంది. ఆ మాట వినగానే నిర్మల కళ్ళు రెపరెపలాడినాయి. పెళ్ళా? అవును. మీకు నా గురించి తెలియదేమో. నాకు అంతా తెలుసు. అదంతా నీ గురించి నేను విన్నది. ఈ కొద్ది రోజుల నుంచి మనం కలిసి తిరుగుతున్నామే, అది నీ గురించి నేను స్వయంగా తెలుసుకున్నది. ఆ విన్నది ఈ తెలుసుకున్న దాని ముందు తేలిపోయింది. అంటే మనుషులు దూరం నుంచి చూస్తే కొందరు చాలా సంస్కారంగా, అందంగా, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఉంటారు. వారికి దగ్గరగా వెళ్ళామనుకో, వారి వ్యక్తిత్వాలు వేరేగా ఉంటాయి. మనం వారిలో ఆశించింది ఎండమావి అనిపిస్తుంది. కొంతమంది అలా కాదు. దూరం నుంచి వారి గురించి ఎన్నో చెడు వాక్యాలు, అపవాదులు, పుకార్లు వింటాం. కాని దగ్గర అయితే వారి ప్రవర్తన, మంచితనం, వ్యక్తిత్వం మనల్ని ఆకర్షిస్తుంది. ఆ పుకార్లు, అపవాదులు, ఆ చెడ్డతనం ప్రపంచం ఈర్ష్యతో చల్లిన బురద అని తెలుస్తుంది. ప్రపంచం తనే బురద చల్లి అదుగో మరకలు అంటుంది. నీ విషయంలో అదే జరిగిందని తెలుసుకున్నాను. నిర్మల కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఇన్నాళ్లకి మళ్ళీ సుధాకర్లా తనని అర్థం చేసుకున్న వ్యక్తి, ఆత్మీయత పంచి ఇచ్చే మనిషి దొరికినట్లుగా అనిపించింది. నీలు, నీ గురించి నాకు అంతా తెలుసు, నా గురించే నీకు తెలియదు అన్నాడు. మీ గురించి ఎందుకు తెలీదు? మీరు మంచివారు, సమర్థులు అంది నిర్మల. అంతవరకే లోకానికి తెలుసు. కాని నా బంధువులని అడుగు. నా భార్య చావుకి కారణం అయిన వాడిని అంటారు. మా అత్తగారిని అడుగు, నా అంత దుర్మార్గుడు లేడు అంటుంది. నా బావమరిదిని అడుగు, నా అంత మోసకారి లేడు అంటాడు. అదేమిటి? ఆశ్చర్యంగా చూసింది. నీలు, నీకు ఎప్పుడూ చెప్పనే లేదు కదూ. చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు అనుకో. కొంతమంది జీవితాలు చాలా గోప్యంగా గడుస్తాయి కాబట్టి లోకానికి వారి బ్రతుకుల్లో ఏమైంది తెలీదు. నాకు పెళ్లి అయింది. పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లి కూడా కాదు, ప్రేమించి చేసుకున్న పెళ్లి. కిరణ్ చెప్పసాగాడు. నేను చదువుకునే రోజుల్లో మెడ్రాసులో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. ఆ ఇంటి వాళ్ళు మంచి కుటుంబం. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉండేవారు. పెద్దమ్మాయి రజని, రెండో అమ్మాయి ఉష. రజని చాలా తెల్లగా అందంగా ఉండేది. సోగ కళ్ళు, పెద్ద జడ. నా మీద ఆపేక్ష ఉన్నట్టు రజని తల్లిదండ్రులు మాట్లాడేవారు. ఒకే వయసులో ఉన్న రజని నేను ఆకర్షణకి లోను అవడానికి, శారీరకమైన సంబంధం ఏర్పడటానికి అట్టే వ్యవధి పట్టలేదు. మా ఇద్దరిని కలిసి తిరగడానికి రజని తల్లిదండ్రులు ఉత్సాహపరిచి అవకాశం కల్పింపచేశారే కాని అభ్యంతరం చెప్పలేదు, మందలించలేదు. రజని నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. నాకు తల్లి లేదు. తండ్రి ఉన్నా ఆయనకి నాకు అంత సయోధ్య లేదు. మా నాన్న ఆ పెళ్లి వద్దన్నాడు. నేను ఆయన కాదంటే వెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని అన్నాను. మా నాన్న పెళ్లికి ఒప్పుకున్నాడు. మా పెళ్లి తిరుపతిలో అయింది. మా ఇద్దరి కాపురం ప్రారంభం అయింది. పెళ్లి అయిన తర్వాత గాని రజని అసలు రూపం బయటపడలేదు. తను చాలా సోమరిపోతు, ఏ పని చేయదు. ఉష ఇంటి పని చేస్తుండేది. ఉష చదువుకుంటోంది. నేను లెక్కలు చెప్పేవాడిని. రజని పరిచయం పెరగక మునుపు కూడా ఉషకి నేను లెక్కలు చెప్పేవాడిని. పెళ్లి అయిన తర్వాత రజని ఉషతో మాట్లాడవద్దంది. ఇది నాకు అర్థం కానిదిగా అనిపించింది. ఉష చిన్నపిల్ల, నా దగ్గర అన్నగారి దగ్గర లాంటి చనువు. ఉష రజనీలా అందంగా ఉండదు. మితభాషి, నెమ్మదైన స్వభావం గలది. తన ప్రవర్తనతో అందరి మన్ననలు పొందేది. అది రజనికి ఈర్ష్యగా ఉండేది. తన ప్రవర్తన మూలంగా తనని ఎవరూ గౌరవించరని ఒప్పుకునేది కాదు. ఉష తెలివిగా అందరి మనసులకు గాలం వేస్తుందని దబాయించేది. ఆ ఇంట్లో ఉంటే లేచిన తర్వాత ఉష నేను ఒకరికి ఒకరు ఎదురవ్వక తప్పదు. మాట్లాడాల్సిన అవసరం కూడా వస్తుంది. ఒకరోజు ఇంటికి స్నేహితులు వచ్చారు. ఉష అందరికీ కాఫీ ఇస్తూ నాకు ఇచ్చింది. నేను తాగాను. తర్వాత రజనీ చేసిన గొడవ అంతా ఇంత కాదు. నేను ఉష కళ్లతో మాట్లాడుకున్నాం అంటూ నా మీద నేరం ఆపాదించింది. ఉష కాఫీ ఇచ్చినా నేను తాగకూడదు అనేది. మా అత్తగారు రజనీని కేకలేసేది పోయి ఉషనే కేకలేసేది. ఈ గొడవలు పడలేక నేను వేరే ఇల్లు చూసుకున్నాను. మా ఇద్దరి సంసారం ప్రారంభం అయింది. రజనికి ఏ పని చేతకాదు. ఎంతసేపు సినిమాలు, పుస్తకాలు. ఆఫీసు నుంచి ఇంటికి వస్తే ఇల్లు నరకంలా ఉండేది. అలసిపోయి వచ్చిన నాకు స్వాంతన ఉండేది కాదు. కమ్మటి కాఫీ తాగే యోగం ఉండేది కాదు. ప్రొద్దుటి నుంచి ఊరికే ఉన్నాను. నాకు బోర్ కొడుతోంది. ఎక్కడికైనా తీసుకువెళ్లమని గొడవ చేసేది. విసుక్కోవాలన్నా నాకు భయం వేసేది. ఎందుకంటే కాస్త విసుక్కున్నానా రజనీ చేసే గొడవతో కనీసం వారం రోజులు అయినా బాధపడాలి.
ఉషకి పెళ్లి అయింది. వాళ్ళు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. ఉష భర్తకి నాకంటే చిన్న ఉద్యోగం, తక్కువ జీతం. అయినా ఆ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా సరదాగా ఉండేవారు. ఒకసారి సినిమాకి వెళితే వాళ్ళిద్దరూ వచ్చారు. అతను పలకరించాడు. నేను మాట్లాడాను. బాగున్నావా ఉషా అన్నాను. అనకపోతే మర్యాదగా ఉండదు అని నా ఉద్దేశం. అది పెద్ద తప్పు అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత రజనీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. మా కళ్ల ముందే ఉష సంసారం హాయిగా ఆనందంగా సాగిపోతోంది. వాళ్లకి ఒక బాబు, మాకు పిల్లలు లేరు. సంసారంలో ఆనందం లేదు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆనాడు నేను ఏం ఆలోచించాను? రజని అందంగా ఉంది, ప్రేమ చూపింది. రజని పైపై మెరుగులు చూసి భ్రమపడ్డాను. రజని ప్రక్కన ఉన్న ఉష అసలైన మేలిముత్యం అని గమనించలేకపోయాను. ఉషని నేను కోరుకుని ఉంటే బహుశా నా పెళ్లి ఉషతోనే జరిగేదేమో. ఉష సంసారం చేసుకునే తీరు చూస్తే ఈ ఆలోచన నాకు వచ్చేది. నాకు అప్పుడు ఉషలో అందం కంటే ఆమె ఓర్పు, నేర్పు చాలా ప్రశంసించాలి అన్నట్టుగా ఉండేది. రజని నన్ను ఒకటే సాధించేది. ఉష మీద నాకు లేని నీచమైన అభిప్రాయాలు నాకు అంటగట్టి శూలాల్లాంటి మాటలు అనేది. నాకు ఉష మీద అభిమానం, ఒక వ్యక్తిత్వం గల మనిషి మీద ఏర్పడే అభిమానం అంటే నమ్మేది కాదు. మా ఇంట్లో ప్రతి దానికి రగడే, ఎప్పుడూ అలకలే, ఎప్పుడు కంటి నిండా నిద్ర ఉండేది కాదు. మా అత్తగారు రజనికి నచ్చజెప్పేది పోయి వంతపాడేది. నాకు వీళ్లు తప్ప ఎవ్వరూ లేదు. ఉన్న తండ్రితో నాకు పడదు. వీళ్ళని వదిలేస్తే ఒంటరితనంతో బాధపడాలేమోనని భయం. నేను అసలు రజనీలో ఏం చూసి ఆకర్షింపబడ్డానా అని మదనపడేవాడిని. బహుశా అది నా అనుభవం లేని వయసు చేసిన తప్పు కావచ్చు. నేను రజనీని వదలలేను. లోకం నవ్వుతుందని నా భయం. దానికి తోడు ఉష మీద లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేసి నేనెప్పుడైనా తనని వదిలేస్తానేమో, దానికి నా చెడు ప్రవర్తనే కారణం అన్నట్టు రజని ముందే జాగ్రత్త పడింది. ఈ పెళ్లి అనేది నాకు గుచ్చుగా మారింది. దాని నుంచి నేనెటూ కదలలేను. ఆ ఇల్లు నాది, ఆ భార్య నా వ్యక్తి. కాని నాకు ఆ ఇల్లు పరాయిదిగా ఉండేది. నా భార్య అంటున్న ఈ వ్యక్తితో నాకు ఒక్క నిమిషం కూడా సయోధ్య లేదు. నా జీవితం నరకప్రాయం అయింది. నాకు ఈ పంజరం నుంచి విముక్తి లేదు. ఇది నా నొసటి రాత అనుకున్నాను. రజని మాటిమాటికి అలిగి పుట్టింటికి వెళ్లిపోయేది. మా అత్తగారు నన్ను పిలిపించి చివాట్లు పెట్టేది. నాకు రజనీ కన్నా ఆవిడ ఇంకా భయం. ఆవిడ లెక్చర్ల మూలంగా మనం తప్పు చేయకపోయినా చేసినట్టే తలదించుకుంటాం. నేను రజనీని బాగా కష్టపెడుతున్నానని, రజనీని సుఖంగా ఉండేట్టు చూడాలని, రజనీది చాలా సున్నితమైన మనస్తత్వం అని చెప్పేది. రజనీ చేసే రగడ మూలంగా వాళ్ల బంధువుల్లో నాకు బాగా చెడ్డ పేరు వచ్చింది. ఈ గోల భరించలేని నేను హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. రజనీని రమ్మనమని కోరాను. తను రానంది. నువ్వే ఇక్కడికి మళ్లీ ట్రాన్స్ఫర్ చేయించుకోమంది మా అత్తగారు. రజనీకి మాట నిలకడలేదు. ఇల్లు చూసుకునే సామర్థ్యం లేదు. ఇంకా పైనుంచి నేనేదో తనని సుఖపెట్టడం లేదని సాధింపు. నేను ఇక్కడికి వచ్చేశాను. తను అక్కడే ఉండిపోయింది. ఈ సంవత్సరంలో ఎవరితో పరిచయం అయిందో తెలీదు. ఉన్నట్టుండి మా అత్తగారు నన్ను అర్జెంటుగా రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చింది. నేను వెళ్ళాను. రజనీ నా మీద బెంగపడిందట. అన్నం తినటం లేదుట, ఒంట్లో బాగాలేదుట. రజనీని చూస్తే చిక్కి ఉంది. నన్ను చూడగానే ఏడ్చింది. నన్ను వదిలి ఉండలేనని అంది. తనలో హఠాత్తుగా వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోయాను. అయినా కూడా నాకు సంతోషమే కలిగింది. రజనీలో బాగా మార్పు వచ్చింది.
నేనంటే గౌరవం చూపించసాగింది. నా మీద ప్రేమ కనపరచసాగింది. రజనీకి ఒంట్లో బాగలేదు. డాక్టర్ వచ్చి చూసి వెళ్తుంటే ఏమిటి సుస్థి అని అడిగాను. నెల తప్పిందని చెప్పింది. నేను వచ్చి 15 రోజులు అయింది. రజనీకి 3వ నెల అని డాక్టర్ చెప్పింది. ఏమనుకుంటున్నారు వీళ్ళు? నన్ను హూణ్ణి చేద్దామనా? వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలుగా ఆడిద్దామనా? వాళ్ల ప్రేమ అర్థం అయింది. నన్నెందుకు రప్పించారో గ్రహించాను. నాకు అసహ్యం వేసింది. మా అత్తగారిని, రజనీని నిలదీశాను. వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. నేను ఆ రోజే హైదరాబాద్ వచ్చేశాను. నేను వచ్చిన రాత్రి రజని స్లీపింగ్ పిల్స్ మింగేసిందిట. మర్నాడు వీళ్లు చూసేసరికి ప్రాణం పోయి ఉందిట. మా అత్తగారు పోలీసులకి రిపోర్టు ఇచ్చింది. నా మీద కేసు పెట్టారు. నేను బాధలు పెట్టడం వల్లనే చచ్చిపోయిందని ఆరోపించారు. ఆమె మరణానికి పూర్తి బాధ్యత నాదే అన్నారు. కోర్టులో కేసు జరుగుతోంది. సాక్ష్యాలు అన్నీ నన్ను దోషిగా చిత్రించేవిగా ఉన్నాయి. ఉష నన్ను రక్షించింది. అక్క గోపి అనే ఇంకో యువకుడితో తిరగటం తనకు తెలుసునంది. అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంది. అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఆ ఆశాభంగం భరించలేకపోయింది. నెల తప్పింది. పుట్టబోయే బిడ్డకి భర్తని తండ్రిగా చేయాలని అనుకుంది. అది సాధ్యం కాలేదు. అందుకని ఆత్మహత్య చేసుకుంది. గోపికి అక్క రాసిన ఉత్తరాలు బయటపెట్టింది. అందులో తన పరిస్థితి వివరిస్తూ లోకపవాదం నుంచి తనని రక్షించమంది. అతను తనకి పెళ్లి అయింది కాబట్టి ఏమీ చేయలేనని అన్నాడు. భర్తకి మళ్లీ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసింది. అతనికి ఈ విషయం తెలిసి తిరస్కరించటంతో ఆత్మహత్య చేసుకుంది. మొత్తానికి ఉష సాక్ష్యం మూలంగా నాకు శిక్ష పడటం తప్పింది. మా అత్తగారు తర్వాత ఉషని బాగా తిట్టిందట. అక్క మీద నువ్వు కసి సాధించుకున్నావు అని అరిచిందట. నేను హైదరాబాద్ వచ్చేశాను. అప్పటి నుంచి నాకు ఉద్యోగమే ప్రాణం అయిపోయింది. వృత్తికే నా జీవితం అంకితం అనుకున్నాను. భారతి మాటల ద్వారా నీ విషయం విన్నాను. నా జీవితం ఒక రకంగా విషాదం అయితే నీది మరొక రకంగా విషాదం అని తెలుసుకున్నాను. నాకు ఎన్నాళ్ల నుంచో నీతో మనసు విప్పి మాట్లాడాలని. నీలు, మనిద్దరం అదృష్ట దేవత చేత వంచింపబడిన వాళ్లమే కదూ అన్నాడు. కిరణ్ చెప్పటం ముగిసేసరికి నిర్మల చెంపకి చెయ్యి ఆనించుకుని తదేకంగా అలాగే చూస్తూ కూర్చుంది. ఏమిటలా చూస్తున్నావు అన్నాడతను. నీలో ఇంత విషాదం దాగి ఉందని నాకు తెలియనే తెలియదు. ఈ గాంభీర్యం, ఈ నిర్లిప్తత ఒక కవచం మాత్రమే నీలు. నిర్మల నిట్టూర్చింది. ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క బాధ కదా అనిపించింది. నీలు, అతను పిలిచాడు. నిర్మల తలెత్తింది. నీకు అభ్యంతరం లేకపోతే నీ ఒంటరితనం పంచుకోవాలని ఉంది. పెళ్లి పట్ల నాకిప్పుడు ఎలాంటి కలలు లేవు. నా మనసు అర్థం అయిన అమ్మాయి నాకు దొరికితే చాలు. నీలు అనుకుంది. ఇదేమిటి? తను సరిగ్గా అనుకునే మాటలే ఇతను అంటున్నాడేమిటి? నీకు అంగీకారం అయితే మీ నాన్నగారిని అడుగుతాను అన్నాడతను. నిర్మల కాసేపు ఆలోచించింది. ఆ తర్వాత చిన్నగా తల ఊపింది. థాంక్యూ. అతను నిర్మల చేతి మీద చేయి ఆనించాడు. కిరణ్, నిర్మల, భారతి భోజనం చేస్తున్నారు. విశ్వనాథం గారు పడుకుని ఉన్నారు. సరస్సు వడ్డిస్తోంది. కంగ్రాచ్యులేషన్స్ నీలు. ఇప్పటికైనా నీ జీవితం స్థిరపడుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నీలు చెయ్యి పట్టి నొక్కుతూ అంది భారతి. అంత క్రితమే కిరణ్ నీలు తను వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్టుగా చెప్పాడు. భారతికి ఈ వార్త అమితమైన ఆనందాన్ని కలుగచేసింది.
ఒక విధంగా కిరణ్ జీవితంలో దెబ్బతిన్న వ్యక్తి. మరో విధంగా నిర్మల కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇరువురు ఒకరికి ఒకరు తోడుగా జీవితం ముడివేసుకుని ఒంటరితనం వదిలించుకోవటం అభినందించాల్సిన విషయమే. మావయ్యకి చెప్పి ఒప్పించటం ఇక మీ వంతు అన్నాడు కిరణ్. అలాగే, మావయ్యకు నువ్వంటే అభిమానమే, ఆయన కాదనరనే నమ్మకం నాకుంది అంది భారతి. ఇంతలో ఫోన్ మోగింది. నిర్మల వెళ్లి తీసింది. హలో. అవతల నుంచి నిద్రలేచిన సింహపు గొంతు వినిపించింది. నిర్మల ఆ గొంతు వినగానే నిటారుగా అయింది. కిరణ్ని చప్పున దగ్గరకు రమ్మనమని చేతితో సైగ చేసి పిలిచింది. హలో అంది నిర్మల. స్వీటీ, డాడీ ఏం చేస్తున్నాడు? నువ్వెవరు అంది నిర్మల. అవతల నుంచి బిగ్గరగా నవ్వు వినిపించింది. నేనెవరో మీ ఇంట్లో కుక్కకి, ఎలుకకి, పిచ్చుకకి కూడా తెలుసు. నిర్మల అప్పటికే ఫోను కిరణ్కి దగ్గరగా పట్టుకుంది. అవతల వ్యక్తి మాటలు అతనికి కూడా వినిపిస్తున్నాయి. చెప్పు, డాడీ ఏం చేస్తున్నాడు? నీకేం పని? నాకు ఆయనతో చాలా ముఖ్యమైన పని ఉంది. కిరణ్ జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి దానిమీద పెన్తో, అతనితో మాట్లాడుతూనే ఉండు, ఫోన్ పెట్టేయకు, నేనిప్పుడే వస్తాను అని నిర్మల కళ్ళెదురుగా చూపించాడు. నిర్మల తల ఊపింది. కిరణ్ హడావిడిగా వెళ్లిపోయాడు. బయట అతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి రివ్వున వెళ్లిపోయిన శబ్దం వినిపించింది. నీలు అపరిచిత వ్యక్తితో సంభాషణకు దిగింది. అసలు ఎవరు నువ్వు? డాడీని ఎందుకిలా వేధిస్తావు అంది. కొంతమంది పాపాలు చేస్తారు. వాళ్ల పాపాలు వాళ్ళని నీడలా వెంటాడుతాయి. మీ డాడీ చేసిన పాపం తాలూకా నీడని నేను. నన్ను ఆయన తప్పించుకోలేడు. ధైర్యం ఉంటే ఎదురుగా రా. మీ డాడీ ధైర్యంతో ఎదురుగా వచ్చే సుధాకర్ని చంపించాడా? డాడీ చంపించలేదు. అవతల కంఠం ఒక్క క్షణం ఆగింది. ఆ తర్వాత కసిగా కరకుగా అంది. భేష్, నువ్వు కూడా మారిపోయావన్నమాట. అవునులే, నీకో ఫ్రెండ్ దొరికాడుగా. ఆ కిరణ్ గాడు నీ వెంట తిరగటం నేను గమనిస్తూనే ఉన్నాను. షటప్, మాటలు మర్యాదగా రాని నిర్మల పెద్దగా అరిచింది. భారతి ఆవేశపడవద్దన్నట్లు భుజం మీద తట్టింది. ఆ సంకేతం గ్రహించి మళ్ళా తగ్గింది. మనుషుల జీవితాలతో ఆడుకునే మీలాంటి వాళ్లకి మర్యాద ఏమిటి? నేను మళ్లీ చెబుతున్నాను, నువ్వు నా కళ్ళెదుటికి వచ్చి మాట్లాడు. నీకేం కావాలో అడుగు. అడిగినది ఇస్తావా? అడుగు. సుధాకర్ ప్రాణం తెచ్చి ఇవ్వు. నిర్మల నిస్సహాయంగా చూసింది. ఆ తర్వాత అంది. సుధాకర్ మీద నాకంటే నీకు ఎక్కువ ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉంటే నువ్వు చక్రపాణిని చేసుకునేదానివా? మళ్లీ వలలో పడేదానివా? కిరణ్ నిన్ను బాగా చూస్తాడని నీ నమ్మకం, అవునా? షటప్, నీకు ఆ సంగతులు అనవసరం. నీకు కావలసిందేమిటో అడుగు. సుధాకర్ ఆత్మకి శాంతి కావాలి. ఎలా? నువ్వు వేరే పెళ్లి చేసుకోకపోవటమే అతనికి శాంతి. చేసుకుంటే అతని జ్ఞాపకం నిన్ను భూతంలా వెంటాడేలా చేస్తాను. చక్రపాణికి పట్టిన గతే ఈ కిరణ్కి పడుతుంది. ఏమిటా ధైర్యం? చూస్తావుగా, నేను తలుచుకుంటే చేయగలను. నీకు పుణ్యం ఉంటుంది. మా జీవితానికి మమ్మల్ని వదిలే. ఎలా తప్పించుకుంటావు? నువ్వసలు సుధాకర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకసలు అతన్ని ప్రేమించినట్లు చేశావు? నీ ప్రేమ అతని చావుకి కారణం అయింది. అతని చెల్లెళ్ళు, తమ్ముళ్ల భవిష్యత్తుని బూడిద చేసింది. వాళ్లు చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరు అయ్యారు. వాళ్ల ఉసురు నీకు తగలాలి. నువ్వు నీ సుఖం చూసుకుందామని అనుకుంటున్నావు కదూ? లేదు లేదు. నిర్మల కళ్ల నుంచి హఠాత్తుగా నీళ్లు జలజల రాలినాయి.
నిర్మలలో అంత క్రితం ఉన్న నిశ్చింత, శాంతి దూరం అయినాయి. నువ్వు కిరణ్ని పెళ్లి చేసుకోవడానికి? హఠాత్తుగా ఆ కంఠం ఆగింది. ఆ వెంటనే వ్యంగ్యంగా వాడిగా వచ్చాయి మాటలు. ఆహా, కిరణ్ని ఇక్కడికి పంపించావు. చాలా తెలివిగల దానివి. నీ తెలివితేటలకి నువ్వే అనుభవిస్తావు. గబాల్న ఫోన్ పెట్టేసిన చప్పుడు అయింది. నిర్మల అలాగే నిలబడింది. నిర్మల భుజం మీద తల ఆనించి అప్పటికి భారతి కూడా ఆ ఫోన్ వింటుంది. ఫోన్ పెట్టేశాడు అంది భారతి. నిర్మల చేతిలో నుంచి ఫోన్ తీసుకుని పెట్టేసింది. నిర్మల సోఫాలో కూర్చుంది. తనలో నిశ్చయం లాంటిదేదో సడలిపోయింది. అది చెక్కలు ముక్కలు అయినట్లుగా అయిపోయింది. ఒక్కసారి చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. నీలు, ఏమిటి పిచ్చితనం? భారతి సముదాయించింది. నీలు తలెత్తి బేలగా చూసింది. వదినా, నా జీవితానికి విముక్తి లేదు. అతను చెప్పింది నిజమేనేమో. కిరణ్ని చేసుకున్నా నేను సుఖపెట్టలేనేమో. నీలు హఠాత్తుగా లేచింది. వదినా, నా తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మూలంగా సుధాకర్, చక్రపాణి ఇద్దరి జీవితాలు బలైనాయి. కిరణ్కి ఆ స్థితి రాకూడదు. నేను అతనిని పెళ్లి చేసుకుంటే అతని జీవితం మళ్లీ నరకం అవుతుంది. వద్దు వద్దు, నాకెవరితోనూ పెళ్లి వద్దు. అందరి ఆడపిల్లల్లా ఆనందం పొందే రాత ఈ ముఖాన రాసిలేదేమో. నేను పెళ్లికి ఒప్పుకోవటం లేదని, నా మనసు మారిందని నువ్వు కిరణ్కి చెప్పు. చెప్పు వదినా, దయించి అతన్ని నన్నేమీ అడగవద్దని చెప్పు. చెప్పు వదినా. భారతికి దండం పెట్టి ఏడుస్తూ గదిలోకి పారిపోయి తలుపులు మూసుకుంది. నిర్మలలో వచ్చిన ఈ బేలతనానికి భారతి దిమ్మెరపోయింది. అంత క్రితం వరకు నవ్వుతూ సంతోషంగా ఉన్న నిర్మల ఈ అజ్ఞాత వ్యక్తి ఫోన్ మూలంగా ఆత్మ సంయమన శక్తి కోల్పోయిన వ్యక్తిలా అయిపోయింది. భారతికి ఆ క్షణంలో కంటికి కనిపించకుండా వేటాడుతున్న ఆ అపరిచిత వ్యక్తి మీద అంతులేని కోపం వచ్చింది. ఆ క్షణంలో ఎలాగైనా సరే అతన్ని పట్టుకుని పీక నులిమి చంపాలన్నంత ఆవేశం వచ్చింది. అతనికి నిర్మలని, విశ్వనాథం గారిని ఇలా వేటాడి వేధించటానికి ఏం హక్కు ఉంది? సుధాకర్ మరణం కేవలం యాక్సిడెంట్ అని అతనికి తెలియదు. కంటికెదురుగా కనిపిస్తే తెలియచెప్పవచ్చు. కానీ అతను కనిపించడు. కనిపించకుండా వాళ్ల మనసుల్ని చిత్రవద చేస్తున్నాడు. నిర్మల, విశ్వనాథం గారు బెంబేలు పడుతున్నారు. చేయని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నారు. ఇతను చాలా చతురుడులా ఉన్నాడు. కంటికి ఎదురుగా రాడు. వాళ్లతో ఘర్షణ పడడు. కాని వాళ్ల ధైర్యాన్ని, విశ్వాసాన్ని కొల్లగొడుతున్నాడు. వాళ్లని పిరికి వాళ్లని చేసి జీవితం అంటే బెదిరిపోయేలా వణికిస్తున్నాడు. అతని ఈ బెదిరింపు వాళ్లకి అంకుశం అయిపోయింది. ఇదొక మహత్తర విద్యలా ఉంది. ఈ విద్యలో ఇతను చాలా ఆరితేరిన నిపుణులిలా ఉన్నాడు. అతనికి వీళ్ల మీద కక్ష ఉంది. ఆ ప్రతీకారం ఎంత బాగా తీర్చుకుంటున్నాడు. వాళ్లని పిచ్చివాళ్లని చేస్తున్నాడు. ఇది ఎదురుపడి కొట్టడం, తిట్టడం కంటే భయంకరమైన చిత్రహింస. నీలు ఇప్పుడిప్పుడే కాస్త మానసికంగా కోలుకుని మామూలు మనిషి అవుతోంది. తనే కిరణ్తో నీలు విషాద కథ చెప్పింది. కిరణ్కి నీలు అంటే జాలి, సానుభూతి కలిగినాయి. అతని జీవితం కూడా విషాదమయం అవడంతో నీలుని అర్థం చేసుకుని ఆమెకు తోడుగా నిలిచి తనకి ఆమెను తోడు చేసుకుని ఇద్దరి ఒంటరితనం తరిమేయాలని, అందరిలా బ్రతకాలని ఆశపడ్డాడు. అతను మొదట తనకే ఈ ఉద్దేశం చెప్పాడు. తను విశ్వనాథం గారిని సంప్రదించింది. ఆయన అనుమతి కూడా లభించిన తర్వాతనే అతను నీలుతో చనువుగా తిరగటం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని చెబితే భారతికి ఎంత ఆనందం కలిగిందో. తన ప్రయత్నం ఫలించింది కదా అనే సంతోషం మనసంతా నిండింది. అది ఇంతలోనే ఈ అపరిచిత వ్యక్తి ఫోన్తో చిన్నభిన్నం అయిపోయింది. ఎవరితను? తమ జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటున్నాడు?
చక్రపాణి చావుకి, విశ్వనాథం గారి మనస్థితికి, నిర్మల బేలతనానికి అతనే కారణం. కిరణ్ అతన్ని పట్టుకోగలిగాడా? అతన్ని పట్టి బంధిస్తే ఎంత బాగుంటుంది. అందరికంటే ముందే తనే వెళ్లి కసితీరా చంపలు వాయిస్తుంది. రాక్షసుడా, నువ్వు మనిషిగా పుట్టావు కాని దెయ్యానివి, మా పాలిట శనివి అని నిందిస్తుంది. ఆ అవకాశం తనకి వస్తుందా? వస్తే ఎంత బాగుండును. భారతి కూర్చుని ఉంది. కొద్దిసేపటికి మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. భారతి లేచి వాకిట్లోకి పరిగెత్తుకు వచ్చింది. కిరణ్ మోటార్ సైకిల్ ఆపి మెట్లెక్కి వస్తున్నాడు. అతను కనిపించాడా? ఆదుర్దాగా అడిగింది. లేదు, ఒక్క 2 నిమిషాల్లో పరారీ అయిపోయాడు. ఎలా? నేను ఇక్కడి నుంచి వెళ్లి షాపులో నుంచి టెలిఫోన్ డిపార్ట్మెంట్కి చేశాను. వాళ్లు ఆ ఫోను ఖైరతాబాద్ పబ్లిక్ ఫోను నుంచి వస్తోందని చెప్పారు. నేను మెరుపులా వెళ్లాను. అతను అప్పటికే బయటికి వచ్చి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్లాడు. అక్కడికి వెంబడించాను. దొరకలేదు. సందుల్లోకి మాయమైపోయాడు. బహుశా అతను ఇప్పట్లో చేయకపోవచ్చు. ఇది అతనికి ఫస్ట్ షాక్ అయి ఉంటుంది. కానీ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అతనెవరో నేను తెలిసిన వ్యక్తి. అందులో సందేహం లేదు. నేను కనిపించటం వల్లనే పరారీ అయ్యాడని నా నమ్మకం. అవును, ఫోన్లో కిరణ్ వస్తున్నాడు అన్నాడు అంది భారతి. నిర్మల ఎక్కడా? అడిగాడు. భారతి క్లుప్తంగా కిరణ్ వెళ్లిన తర్వాత జరిగిన సంభాషణ, నిర్మల బ్రేక్ డౌన్ గురించి చెప్పింది. కిరణ్ ముఖంలో ఆవేశం పొంగింది. ఇడియట్, ఐ విల్ కిల్ హిమ్ పళ్ళు బిగించి అన్నాడు. అతనెవరో బాగా సమర్థుడైన వ్యక్తి అయి ఉండాలి అంది భారతి. కిరణ్ అవునన్నట్లుగా తల ఊపాడు. చాలా మంది ఎవరి మీదనైనా ప్రతీకారం తీర్చుకోవాలంటే వారికి ఎదురుపడి తిట్టటమో, కొట్టటమో, చంపటమో చేస్తారు. ఇతను అలా కాదు. మానసికంగా దుర్బలులను చేసి వారిని వారే హింసించుకునేలా చేస్తున్నాడు. భయోత్పాతం కలిగించి వారి మనసులకి నిలకడ లేకుండా, వారి జీవితాల్లో ఆనందం లేకుండా చేస్తున్నాడు. ఇదొక అపూర్వమైన ప్రయోగం. అందరూ అవలంబించేది మాత్రం కాదు. భారతి అవునన్నట్టు తల ఊపింది. నీలు ఎక్కడుంది? భారతి తలుపులు మూసిన గదివైపు చూపించింది. కిరణ్ లేచి వెళ్లి తలుపు తట్టాడు. నీలు పలకలేదు. నీలు, నేను కిరణ్ని, తలుపుతీ లాలనగా పిలిచాడు. నీలు పలకలేదు. నీలు ప్లీజ్, అతను అర్థించాడు. నీలు, కిరణ్ వచ్చాడు, తలుపుతీ. భారతి కూడా వచ్చి తలుపు తట్టింది. అప్పటికీ నీలు పలకలేదు, తలుపు తీయలేదు. సరస్సు పెరటి వైపుకు పరిగెత్తి కిటికీ తలుపులు బాదింది. ఒక కిటికీ తలుపుకి గడియ సరిగ్గా పడక తలుపు లోపలికి తెరుచుకుంది. నీలు అని పిలవబోయిన సరస్సు లోపల కనిపించిన దృశ్యం చూసి కెవ్వున అరిచింది. అమ్మో, నాయనో, ఓరి దేవుడో, కొంప ముంచేసిందిరా నాయనా! ఆవిడ అరుపులకి ఏడుపులకి కిరణ్, భారతి పరిగెత్తుకు వచ్చారు. ఏమిటి, ఏమైంది? కిరణ్ అటు చూశాడు. లోపల నిర్మల బయట కొంగు మెడకు బిగించుకుని మంచం మీద పడి ఉంది. కిరణ్ లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. గది తలుపులు తన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న నిర్మలని పట్టుకుని గబగబా ఆ చీర ముడి విప్పేశాడు. నిర్మల కొన ఊపిరితో మూలుగుతోంది. ముఖం నీలంగా అయింది. భారతి, డాక్టర్కి ఫోన్ చెయ్యి అరిచాడు. భారతి పరిగెత్తింది. డాక్టర్ వచ్చేసరికి కిరణ్ నిర్మలకి ప్రథమ చికిత్స చేశాడు. నిర్మల కాస్త ఊపిరి తీసుకుంటోంది. డాక్టర్ రాగానే కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. సాయంత్రం అవుతుండగా నిర్మలకి బాగా మెలకువ వచ్చింది. ఎదురుగా భారతి కనిపించింది. వదినా, చేయి చాచింది. నీలు, భారతి ఆత్మీయంగా పిలిచింది. నాకేమైంది? అస్పష్టంగా అడిగింది.
మృత్యువు నిన్ను కాటేయబోయింది. కిరణ్ నిన్ను రక్షించుకున్నాడు. చెమ్మగిల్లిన కళ్లతో అంది భారతి. కిరణ్ ఏడి? అడుగో చూపించింది. కుర్చీలో కూర్చుని ఉన్న కిరణ్ లేచి దగ్గరకు వచ్చాడు. నేనిప్పుడే వస్తాను. భారతి పని ఉన్నట్లుగా అక్కడి నుంచి లేచి వెళ్ళింది. కిరణ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. నిర్మల మోగగా అతని వైపు చూస్తోంది. కిరణ్ ఏదో చెప్పబోయింది. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. భారతి నాకు అంతా చెప్పింది. నీలు, నువ్వు ఈ పని చేశావంటే నా మీద ఇష్టం లేనట్టేనా? కాదు, ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టే మళ్ళీ నీ జీవితం కూడా ఏమైనా చేస్తానేమోనని భయం వేసి చేశాను. నా దగ్గరగా ఎవరు వచ్చినా వాళ్ళకి బాధలే ఎదురవుతున్నాయి. పిచ్చి నీలు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతను నిర్మల తల మీద చేయి వేశాడు. ఇన్నాళ్ళు నేను అజ్ఞాత వ్యక్తి గురించి అశ్రద్ధ చేశాను. ఏమో, ఫోన్ కాల్సే కదా అని నిర్లక్ష్యం చేశాను. ఇక నేను ఊరుకోను. నీకు ఇంతటి ప్రమాదం తెచ్చిపెట్టిన వాడిని హతమారిస్తే గాని నాకు నిద్ర పట్టదు. ఈ క్షణం నుంచి వాడిని పట్టుకుని బంధించి జైలులో తోయటమే నా లక్ష్యం. నిన్ను ఈ బాధ నుంచి తప్పించాలంటే అదొక్కటే మార్గం. నీలు, నువ్వు ఆ వ్యక్తిని గురించి పట్టించుకోవద్దు. మనిద్దరి గురించి, మనం సుఖంగా గడపబోయే జీవితం గురించి ఆలోచించటానికి ప్రయత్నం చెయ్యి, అతను అనునయంగా అన్నాడు. నీలు తల ఊపింది. అతని మాటలు నీలుకి కొండంత ధైర్యం ఇవ్వసాగినాయి. ఆ ధైర్యం మనసుకి ఎంతో బలం చేకూర్చసాగింది. భారతి ఇంటి దగ్గర కూర్చొని ఉంది. ఆ రోజు నుంచి కాలేజీకి సెలవులు. సరస్సు వచ్చి, అమ్మా, జయలక్ష్మి వచ్చింది అని చెప్పింది. భారతి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచి ఎదురు వెళ్ళింది. జయలక్ష్మితో పాటు భర్త, కూతురు శాంతి కూడా వచ్చారు. మేం ఊరు వెళ్తున్నాం. 4 రోజుల వరకు రాము. వెళ్లే ముందు నీకు ఒకసారి కనిపించి వెళదామని వచ్చాను అంది జయలక్ష్మి. రండి, కూర్చోండి అంటూ ఆహ్వానించింది భారతి. ఏ ఊళ్ళు వెళ్తున్నారు అని అడిగింది. ప్రస్తుతం ఢిల్లీ వరకు ప్లాన్. అక్కడ నుంచి కాశ్మీర్ కూడా వెళ్లి రావాలని. వాళ్ల ముగ్గురిని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. వీళ్ళిద్దరే కొద్ది నెలల క్రితం పట్టుదలలకు పోయి అపార్థాలకి గురి చేసుకుని సంసార నౌకని నడి సముద్రంలో ముంచివేసి చెరో తీరానికి కొట్టుకుపోవడానికి ఆవేశపడిన వ్యక్తులని ఎవ్వరూ అనుకోరు. భారతి, నువ్వు కూడా మాతో రాకూడదు అంది జయలక్ష్మి. అవును, సరదాగా వెళ్లి వద్దాం రండి అన్నాడతను. అతని మాటల్లో భారతి అంటే గౌరవాభిమానాలు ప్రస్ఫుటంగా ప్రకటితం అవుతున్నాయి. నేనా? భారతి నవ్వింది. నాకు వీలు కాదు. మావయ్యని నీలుని వదిలిపెట్టి రావటం జరగని పని. ఇంతలో నీలు అక్కడికి వచ్చింది. జయలక్ష్మికి భర్తకి నమస్కరించింది. నీలు, జయలక్ష్మి కబుర్లలోకి దిగారు. సరస్సు కాఫీ తెచ్చి అందించింది. అందరూ తాగారు. జయలక్ష్మి వెళ్లడానికి లేచింది. వెళ్లే ముందు నవ్వుతూ భారతి చెయ్యి పట్టుకుని, నేను ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు వచ్చానో తెలుసా అంది. ఎందుకట? ఈ 4 రోజుల్లో నీ పెళ్లి అయిపోదుగా. నా పెళ్ళా? అవును, సత్యజిత్తుతో నీ పెళ్లి అంది జయలక్ష్మి. భారతి ముఖం ఆ పేరు వినగానే కందగడ్డలా అయ్యింది. కాదు అంది. అది పూర్తిగా తెలుసుకుని వెళ్లాలని నా ప్రయత్నం. ఎందుకంటే నీ పెళ్లికి నేను ఉండాలి. నేనే పెత్తనం చెయ్యాలి సుమా అంది చిలిపిగా చూస్తూ. భారతి నవ్వింది. కాని ఆ నవ్వులో జీవం లేదు. జయలక్ష్మి వాళ్ళు వెళ్లిపోయారు. భారతి గేటు వరకు వచ్చి సాగనంపింది. ఒక్క క్షణం వెళ్తున్న వాళ్ల వైపు చూస్తుండిపోయింది. భారతికి వాళ్ళని చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.
ఒక మహా భూకంపం వచ్చి ఆ సంసార వృక్షం విరిగి నేల కూలబోయింది. అదృష్టవశాత్తు అంత పని జరగలేదు. మెట్ల మీద నీళ్లు నిలబడి ఉంది. వదినా? ఏమిటి? అంది భారతి. సత్యజిత్ ఈ మధ్య కనిపించటం లేదేమిటి? ఊళ్ళో లేడా? నాకు తెలీదు. తెలీదా? సత్యజిత్ ఊళ్ళో ఉన్నాడో లేదో నీకు తెలీదు? నిర్మల ఆశ్చర్యంగా అడిగింది. తెలీదు నీలు. భారతి తలదించుకుంది. అదేమిటి వదినా? నిర్మల ఏదో అడగబోయింది. భారతి చేతితో ఆపుచేసింది. దయుంచి నన్నేమీ అడగకు నీలు అనేసి గబగబా మెట్లెక్కి నిర్మల పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయింది. నిర్మల భారతి వెళ్లిన వైపే ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. భారతి లోపలికి వచ్చింది. నిలబడలేనట్టుగా మంచం మీద కూర్చుంది. భారతి మనసు చాలా వికలంగా ఉంది. ఆ రోజు ఆటో ఎక్కి వచ్చేసిన తను మళ్లీ సత్యజిత్తుని చూడలేదు. అతను ఫోన్ చేయలేదు. స్వయంగా రానూ లేదు. 3వ రోజున ఒక చీటీ కాలేజీకి పంపాడు. అందులో, రతి, నేను నీతో మాట్లాడాలి. దయించి జరిగిందంతా విను. తర్వాత నీ ఇష్టం వచ్చిన నిర్ణయం చేసుకో. నా సంజాయిషి వినకుండా నాకు శిక్ష విధించకు. నేను ఈరోజు సాయంత్రం కాలేజీ వదిలే వేళకు గేటు బయట ఉంటాను. ఒక్క 10 నిమిషాలు నీ ఇష్టం వచ్చిన చోట కూర్చుని మాట్లాడదాం. కాదనకు ప్లీజ్. నువ్వు కాదంటే నేను బలవంతంగా ఎత్తుకుపోయి అయినా జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది. సత్యజిత్ అని ఉంది. భారతి ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి అవతల పారేసింది. అతను ఏ సంజాయిషీ చెప్పినా తనకి అనవసరం. ఏదో ఒక కాకమ్మ కథ అల్లి జాలి గొలిపేలా చెబుతాడు. అతని సంజాయిషీ వినాలని తనకి లేదు. అతను తన దగ్గర దాపరికం ఎందుకు పెట్టుకోవాలి? అలా అయితే తామిద్దరూ స్నేహితులు అనే పదానికి ఇక అర్థం ఏముంది? ఏ మనిషి అయినా ఒకసారి మోసం చేయగలడు, రెండోసారి చేయలేడు. భారతి ఆ మధ్యాహ్నమే క్లాసులు వదిలేసి ఒంట్లో బాగాలేదని ప్రిన్సిపల్కి చెప్పి ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత సత్యజిత్ దగ్గర నుంచి తనకి ఎలాంటి ఉత్తరమూ రాలేదు. తన మౌనం, తిరస్కారం అతనికి బాగానే అర్థం అయి ఉండాలి. అందుకే ఇక తన జోలికి రాలేదు. భారతికి ఇది కాస్త నిశ్చింతగా ఉంది. అతను 1కి 10 సార్లు పలకరిస్తే తిరస్కరించటం, నలుగురు చూడటం ఇదొక చిరాకు. దాని నుంచి అతడు తనని రక్షించినందుకు అతనికి ధన్యవాదాలు. భారతి మంచం మీద వెనక్కు వాలి పడుకుంది. హాలులో ఫోను గణగణ మోగింది. కొద్దిసేపటికి సరసు వచ్చింది. అమ్మా, కిరణ్ ఫోన్ చేశాడు. అర్జెంటుగా మీతో మాట్లాడాలిట. నిర్మలకి చెప్పు. నిర్మల లేదమ్మా, బజారు వెళ్ళింది. భారతి లేచి వచ్చింది. ఫోన్ తీసింది. హలో అంది. హలో భారతి, కిరణ్ అడిగాడు. నేనే. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రాగలవా? అతను తన పోలీస్ స్టేషన్ చెప్పాడు. ఎందుకు? ఇన్నాళ్ల నుంచి మిమ్మల్ని ప్రాణం తీస్తున్న ఆ వ్యక్తి పట్టుపడ్డాడు. వాట్? అరిచినట్టే అంది. నిజం, నువ్వు త్వరగా రావాలి. నిర్మల ఇక్కడ లేదు. నువ్వు వచ్చి అర్జెంట్, ఆలస్యం చేయొద్దు. అతను ఫోన్ పెట్టేశాడు. భారతి ఫోన్ వైపు చూసింది. నిర్మల ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ పెట్టేసి అడిగింది. రంగులేవో కొనుక్కు రావాలని వెళ్ళింది. తన కోసం చూడవద్దు, భోజనం చెయ్యమని చెప్పింది. ఓ, సమయానికి లేకుండా పోయిందే. భారతి చెప్పులేసుకుని బ్యాగ్ తీసుకుంది. గబగబా బయటికి వచ్చింది. వీధి చివరి వరకు వస్తేగాని ఆటో దొరకలేదు. భారతి ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్ చెప్పి పోనీయమని అంది. ఆటో వీధుల గుండా వెళ్తోంది. భారతి ఆ రద్దీ గమనించటం లేదు. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆ కిరాతకుడిని చూడబోతోంది. అబ్బా,
ఆ పోలీస్ స్టేషన్ ఇంకా ఎంత దూరం? ఆటో ఇంకా స్పీడ్గా వెళ్తే బాగుండు. కొంచెం త్వరగా పోని అంది డ్రైవర్ని. రష్ చాలా జాస్తి ఉందమ్మా, యాక్సిడెంట్ అయితే మనకే ప్రమాదం అన్నాడతను. చివరికి ఎలాగైతేనే ఆటో పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కిరణ్ వరండా మెట్ల మీద నిలబడి ఉన్నాడు. ఆటో ఆగగానే అతను మెట్లు దిగి భారతి దగ్గరికి వచ్చాడు. భారతి గబగబా డబ్బులు ఇచ్చింది. అతను తిరిగి ఇచ్చిన చిల్లరని లెక్క చూడకుండా పర్సులో వేసుకుంది. ఎక్కడున్నాడతను? కిరణ్ని అడిగింది. లోపల. ఎలా ఉన్నాడు? పెద్ద అతనా చిన్నవాడా? చూడబోతున్నావుగా, పద అన్నాడు. కలల కోగిలి నవల 10వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.